దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికి కూడా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈనాటి ధ్యానం కొరకే కొన్ని మాటలు మనం మాట్లాడుకుందాం. మత్తయి సువార్త 19వ అధ్యాయము 27వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. ఇలా రాయబడింది, పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గనుక మాకేమి దొరుకునని ఆయనను అడుగగా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, పేతురు అనేటువంటి యేసుప్రభు ఒక శిష్యుడు మనకు తెలుసు. ఒక దినమందు ఈ యొక్క పేతురు సముద్రంలో వేటాడుతూ చేపలు పడుచున్నప్పుడు యేసుప్రభు అద్దరికి వెళ్ళి, మరి పేతురుని ఆంద్రియని, అయ్యా మీరు ఇప్పుడైతే చేపలు పడుతున్నారు, మీరు రండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టే జాలరులుగా చేస్తాను అన్నప్పుడు వారి వలలు విడిచిపెట్టి, వారి పనిని విడిచిపెట్టి ఈ యొక్క పేతురు ఏం చేశాడంటే యేసుప్రభు వారిని వెంబడించడం ప్రారంభించాడు. ఎప్పుడైతే వెంబడించడం ప్రారంభించాడో కొన్ని నెలలు గడుచు ఉన్నాయి. యేసుప్రభు వెనకాల వెళ్తూ ఉన్నాడు. యేసుప్రభు చేసిన అద్భుతాలు చూస్తూ ఉన్నాడు. యేసుప్రభు చేసే పరిచర్య చూస్తూ ఉన్నాడు. అన్నీ చూస్తూ ఉన్నాడు. యేసుప్రభు తోటి ఉంటున్నాడు. అయితే వెళుతూ ఉన్న సమయంలో ఈ యొక్క పేతురికి ఒక ఆలోచన వచ్చింది. అదేంటంటే, ఈ యేసుప్రభుని వెంబడిస్తున్నాము, యేసుప్రభులో పరిచర్య చేస్తున్నాము, ప్రతి దినము ఆయన వెనకాల తిరుగుతున్నాము. అయితే ఈ యేసయ్య వెనకాల తిరిగితే మాకేం దొరుకుతుంది? అయ్యా నీ వెనకాల తిరిగితే, నీ మందిరానికి వస్తే మాకేం దొరుకుతుంది అనే ఆలోచన పేతురికి వచ్చింది. ఇదే ఆలోచన ప్రతి ఒక్కరిలోకి వస్తుంది. దేవుని బిడ్డలారా, అసలు యేసుప్రభుని నమ్ముకుంటే ఏం దొరుకుతుంది? యేసుప్రభుని నమ్ముకుంటే వాళ్ళ ఉపయోగం ఏంటి? యేసుప్రభు మందిరానికి ప్రతి ఆదివారం వెళ్ళడం వల్ల ఉపయోగం ఏంటి అనేటువంటి ఆలోచన ప్రతి మానవుల్లో, ప్రతి ఒక్కరిలో వస్తుంది. అందుకే ఈ యొక్క సమయంలో దేవుడు మీతో మాట్లాడుచున్న మాట ఏంటంటే, యేసుప్రభు దగ్గరికి వస్తే, యేసుప్రభు నమ్ముకుంటే, యేసుప్రభుని వెంబడిస్తే ఏమి దొరుకుతాదో అని దేవుడు చెప్పేటువంటి సమాధానాన్ని నేను మీకు వాక్య రూపంలో కొన్ని మాటలు మీకు తెలియజేస్తాను. దేవుని బిడ్డలారా, కీర్తనల గ్రంథము 130వ అధ్యాయము 4వ వచనం ధ్యానం చేసుకున్నాం. అక్కడ రాయబడిన మాట, అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి వస్తే ఏం దొరుకుతుంది అని ఆలోచన నీకు ఉంది కదా. యేసు ప్రభుని అడుగుతున్నా కదా, ఏ యేసు ప్రభు వారు మిమ్మల్ని నమ్ముకుంటే వల్ల మాకు ఏం దొరుకుతుంది, యేసు ప్రభుని నమ్ముకుంటే వల్ల మాకు ఏమొస్తుంది అని అడుగుతున్నా కదా. అయితే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, యేసు ప్రభుని నమ్ముకుంటే వల్ల నీకు క్షమాపణ దొరుకుతుంది. ప్రతి మానవుడు కూడా ఆదిలో నుంచి పాపి అయి ఉన్నాడు. దేవుడు సమస్త సృష్టించి కలుగజేసి మానవుడిని కలుగజేశాడు. మానవుని కలుగజేసి ఉన్నతమైన స్థాయిలో పెట్టిన మానవుడు ఆజ్ఞ అతిక్రమమైనటువంటి పాపంలో పడిపోయాడు. దేవుడు ఏదైతే తినొద్దన్నాడో, దేవుడు ఏదైతే చేయవద్దన్నాడో అది చేసి ఏమైందంటే పాపం సంభవించింది. ఆ పాపం వల్ల మానవుడు ఎక్కడికి వెళ్ళిపోయాడంటే ఇంకా శాపంలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ శాపంలో నుంచి, పాపంలో నుంచి వారిని క్షమించేటువంటి వ్యక్తి ఎవరున్నారు? ఇప్పుడు ఏదో జ్వరం వచ్చిందండి, ఎక్కడికి వెళ్తాము? ఓ డాక్టర్ దగ్గరికి వెళ్ళి జ్వరం వచ్చిందయ్యా అని చెప్తే ఏదో ఇండక్షన్ చేస్తారు, తగ్గిపోతారు. ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను పాపంలో ఉన్నాను, ఈ పాపం తీసివేయండి అని డాక్టర్ తీసేయాలి కదా. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను భయంకరమైన పాపం చేశాను, అయ్యా నా పాపం తీసేయండి, నన్ను క్షమించండి అంటే డాక్టర్ క్షమించగలడా? ఏ వ్యక్తి అయినా క్షమించగలడా? కానీ ఈ పాపంలో ఉన్న మానవుడు నరకానికి వెళ్ళిపోతున్నాడు కదా, శాపంలోకి వెళ్ళిపోతున్నాడు కదా. వారిని రక్షించడానికి, నిన్ను రక్షించడానికే ప్రభువు యేసుక్రీస్తు వారు మమ్మల్ని క్షమించేటువంటి దేవుడు. హల్లెలూయా. మనం చేసే ప్రతి పాపంలో ఆయన క్షమించి ఆయన రక్తంతో మనకు కడిగి ఏం చేశాడంటే పరిశుద్ధులుగా మనల్ని మార్చేశాడు. కాబట్టి ఏం దొరుకుతుంది యేసయ్య దగ్గర అని ఆలోచన చేసుకుంటే, మొట్టమొదటిగా యేసయ్య దగ్గర క్షమాపణ దొరుకుతుంది. ఏ ఒక్కడు నిన్ను క్షమించలేడు, కానీ యేసయ్య నిన్ను క్షమించగలిగినటువంటి సర్వశక్తి కలిగిన దేవుడు. ఒక మాట చెప్పిన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మన క్షమాపణ దొరుకుతుందో, యేసు ప్రభు దగ్గర మనం క్షమించబడతామో, మన మిత్రులు కూడా మన ఎడల క్షమించబడతారు. ఎట్లని చెప్పనా? ఈరోజు నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఆయన భయంకరమైన కోపం ఉంది, ఎలాగైనా ఆయన కొట్టేయాలి అని, చంపేయాలి అనేటువంటి శాపం నాలో ఉంది. ఇప్పుడు యేసు ప్రభుని నేను నమ్ముకున్నాను. సడన్ గా యేసు ప్రభు నన్ను దర్శించారు. ఇప్పుడు యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత యేసు ప్రభు నా పాపాలు క్షమించేసాడు. ఇప్పుడు యేసు ప్రభు అంటే తెలుసా, నిన్ను వాళ్ళే నీ పొరుగు వారిని ప్రేమించుడి, క్షమించుడి, మీరు క్షమించబడుదురు అని యేసయ్య చెప్తాడు. ఇప్పుడు నేనేం చేయబడాలి? నేనే క్షమించబడాలంటే అని చంపేయాలనుకున్నాను కదా, అన్ని ఎలాగైనా అన్ని నాశనం చేయాలనుకున్నాను కదా.
ఇప్పుడు నేను వాడిని క్షమించాలి, అప్పుడు నేను క్షమించబడతాను. కాబట్టి నేను అంటున్న మాట ఏంటంటే, నేను యేసయ్య దగ్గర క్షమించబడ్డాను, అదే రీతిగా నా ద్వారా ఆడి మీదకి రావాల్సిన శాపం, నా ద్వారా ఆడికి రావాల్సిన కీడు రాకుండా యేసయ్య ఆపాడు. హల్లెలూయా. కాబట్టి యేసయ్య నమ్ముకుంటే ఏం జరుగుతుందంటే మనం క్షమించబడతాము, మన ద్వారా మన కీడు చేయవలసిన వారు కూడా క్షమించబడతారు. హల్లెలూయా. ఇది మొదటి మాట. రెండో మాట ఏమిటంటే 130 కీర్తన 7వ వచనం ధ్యానం చేసుకుందాం. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొను, యెహోవా యొద్ద కృప దొరుకును. అవును దేవుని బిడ్డలారా, యేసయ్య దగ్గర ఏం దొరుకుతుంది? కృప దొరుకుతుంది. ఏమిటి కృప అంటే? అర్హత లేని వాడికి అర్హత కలిగించేదే కృప. సంఘములో కూర్చునే అర్హత మనకు లేదు, పరిశుద్ధులతో నివాసం చేసే అర్హత లేదు, ఆ నిత్య స్వర్గమైనటువంటి పరలోక రాజ్యంలో మనం చేరేటువంటి అర్హత మనకు లేదు. కానీ యేసయ్యని నమ్ముకుంటే ఏం చేస్తారంటే, అర్హత లేని మన పాపాలను దేవుడు మనల్ని క్షమించి, ఏ విషయంలో అయితే మనం అర్హత కోల్పోయామో దేవుడు మనం క్షమించి మన పాపాలను ఆయన రక్తంతో కడిగి అర్హత కలిగించి ఇటువంటి సంఘము కలిగిన మన సంఘాల్లో పరిశుద్ధులుగా దేవుడు మనల్ని ఉంచుతాడు. హల్లెలూయా. ఆ నిత్య పరలోక రాజ్యంలో వేలాది దేవదూతలు ఆరాధిస్తున్నబడుతుంటే ఆ పరలోక రాజ్యంలో మనము కూడా దేవుని ఆరాధించేటువంటి భాగ్యం దేవుడు మనకు అనుగ్రహిస్తారు. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, యేసయ్య దగ్గర ఏం దొరుకుతుందంటే కృప దొరుకుతుంది. అర్హత లేని నిన్ను అర్హత కలిగిస్తుంది. ఈ కృప ఎలా దొరుకుతుంది తెలుసా? అర్హత లేని నువ్వు మందిరానికి వచ్చి బాప్తిసం తీసుకోవడం ద్వారా, నువ్వు నీటి ద్వారా కడగబడడం ద్వారా ఏం జరుగుతుందంటే దేవునికి వారసుడిగా, పరలోక రాజ్యానికి హక్కుదారుడిగా నువ్వు తీర్చిదిద్దబడతావు. హల్లెలూయా. కాబట్టి రెండో మాట చెప్తున్నాను, యేసయ్య దగ్గర ఏం దొరుకుతుంది, నమ్ముకుంటే ఏం దొరుకుతుంది అనేటువంటి ఆలోచన కలిగి ఉన్నారా? నేను చెప్తున్న మాట, యేసయ్య వద్ద కృప దొరుకుతుంది. నీ యొక్క బంధువులు నిన్ను తృణీకరించవచ్చు, తల్లిదండ్రులు తృణీకరించవచ్చు, నీ సహోదరులే తృణీకరించవచ్చు, ఎంతో మందిని దూషించి ఉండొచ్చు, ద్వేషించి ఉండొచ్చు. కానీ యేసయ్య దగ్గరికి రాగలిగితే ఆ కృప ఏం చేస్తారంటే, ఏ బంధువులైతే నీలో లోపం చేస్తారో, ఏ బంధువులు ఏదైతే నీలో అర్హత లేకపోవడం చూసారో, ఏ సహోదరులు అయితే నీ లేని దాన్ని బట్టి నేను విడిచిపెట్టి వెళ్ళిపోయారో, దేవుడు వాటిని నీకు అనుగ్రహించి ఆయన ఏం చేస్తారంటే ఉన్నతమైన స్థానంలో పెట్టి ఆయన కృప మీకు ఇస్తారు. హల్లెలూయా. కాబట్టి యేసయ్య దగ్గర కృప మెండుగా దొరుకుతుంది. అందుకని యేసు ప్రభువుని మనం వెంబడించాలి. ఇంకేం దొరుకుతుంది యేసు దగ్గర అని ఆలోచన చేసుకుంటే దేని బిడ్డలారా, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 31వ వచనం ధ్యానం చేసుకుందాం. అక్కడ రాయబడిన మాట, అందుకు వారు ప్రభుని యేసునందు విశ్వాసమును, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పింది. అవును దేవుని బిడ్డలారా, ఇక్కడ అపోస్తలులైన పౌలుని, శీలని, వారి సమూహాన్ని దేవుని బిడ్డలందరూ తీసుకెళ్లి చెరసాల్లో పెట్టారు. ఎప్పుడైతే చెరసాల్లో పెట్టారో వీరందరూ ఏం చేశారంటే ప్రార్థన చేయడం మొదలెట్టారు, ఆరాధించడం మొదలు పెట్టారు. చెరసాల్లో ఉండి, జైల్లో ఉండి ఎంతగానో ఆరాధిస్తూ ఉన్నారు. ఆ విషయము ఆ చెరసాల నాయకుడు కూడా చూశాడు, ఆ చెరసాల అధిపతి కూడా చూశాడు. ఎప్పుడైతే ఆరాధిస్తూ ఉన్నారో దేవుడు భయంకరమైనటువంటి భూకంపాన్ని కలుగు చేసి ఆ చెరసాలంతా కూడా బ్రద్దలు కొట్టాడు. యమ్మను కూడా పౌలు గారు వారితో ఉన్న సమూహం అంతా కూడా విడిపించబడ్డారు. ఆ రాత్రి ఆ యొక్క చెరసాల నాయకుడు చూశాడు, అయ్యో ఖైదీలందరూ పారిపోయారేమో, శత్రువులందరూ పారిపోయారేమో, చెరసాలంతా బ్రద్దలైపోయింది కాబట్టి ఇప్పుడు రాజు నన్ను ఊరుకోడు అనేసి తనకు తాను చనిపోవాలనేసి ఆలోచన కలిగి ఉన్నాడు. సడన్ గా వచ్చి చూస్తే పౌలు గారు వారి సమూహం దేవుని బిడ్డలందరూ అక్కడే ఉన్నారు. హల్లెలూయా. దేవుని మాటలు చెప్పగా ఆ యొక్క చెరసాల అధికారి రక్షణ పొందుకున్నాడు. అప్పుడు అంటూ ఉన్నాడు, అయ్యా నేను రక్షణ పొందుకోవాలంటే ఏం చేయాలనుకుంటే, అప్పుడు అపోస్తలుడైన పౌలు చెప్తే, ప్రభువు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుకుంటారు. ఎప్పుడైతే యేసు ప్రభు దగ్గర విశ్వాసం ఉంచుతావో నీవు నీ ఇంటి వారు రక్షణ పొందుకుంటారు. విశ్వాసం ఉంచండి. అయ్యో ప్రభువుని నమ్ముకోవాలనుకుంటున్నాను కాదు, విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరిచెను. విశ్వాస సహితమైన ప్రార్థన నీ జీవితంలో ఎన్ని అద్భుతములైనా కూడా చేయగలదు. నువ్వు చేయవలసిన పని ఒకటే, విశ్వాసం ఉంచండి, నీవు రక్షించబడతావు, నీ కుటుంబం రక్షించబడతాది. ఇక్కడ చూసిన అద్భుతమైన కార్యాన్ని ఒకే ఒక్క నాయకుడు చూశాడు. చెరసాల అధికారి ఒక్కడే దేవుడు చేసిన అద్భుతాన్ని చూశాడు.
అది వెళ్ళి ఇంటిలో చెప్పాడు. ఇంటిలో అందరూ రక్షణ పొందుకున్నారు. వారందరూ కూడా వచ్చి బాప్తిసం పొందుకున్నారు. ఈరోజు దేవుడి దగ్గరికి నువ్వు ఒక్కడే రావచ్చు. ఈరోజు దేవుడి దగ్గర నువ్వు ఒక్కడే ఉండొచ్చు. నువ్వు అక్కడే యేసు ప్రభుని తెలుసుకుని ఉండొచ్చు. కానీ యేసు ప్రభు నీ జీవితంలో చేస్తున్న కార్యాలు తీసుకెళ్లి నీ ఇంటిలో చెప్పడం ద్వారా నీ కుటుంబం అంతా కూడా రక్షించబడుతుంది. నీ గ్రామంలో చెప్పడం ద్వారా నీ గ్రామం అంతా కూడా రక్షించబడుతుంది. కాబట్టి యేసయ్య దగ్గర ఏం దొరుకుతుందని ఆలోచన కలిగిన దేవుని బిడ్డలు చెప్పండి, యేసయ్య దగ్గర రక్షణ దొరుకుతుంది. 4వ మాట ఏంటంటే, యోనా గ్రంథము 2వ అధ్యాయం 2వ వచనంలో ఈ రీతిగా రాయబడింది. ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాను ఇలాగు ప్రార్థించి, నేను ఉపద్రవంలో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. హల్లెలూయా. యోనా ప్రవక్త. దేవుడు ఏం చేశాడంటే యోనాని ఒక దేశానికి వెళ్ళమన్నాడు. నినివేకి వెళ్ళమంటే తర్షీషుకి పోయాడు. దేవుడు ఏం చేశాడంటే అక్కడే భయంకరమైనటువంటి ఆ యొక్క తుఫాన్ వచ్చింది. ఆ తుఫాన్ నుంచి గింటి వేయబడ్డాడు. సముద్రంలో పడవేయబడ్డాడు. సముద్రంలో పడవేయబడిన యోనాని ఒక చేప మింగివేసింది. ఎప్పుడైతే మింగేసిందో యోనా ఏమయ్యాడంటే ఈ యొక్క చేప కడుపులో ఉన్నాడు. చేప కడుపులో ప్రార్థన చేస్తున్నాడు. ఏమని తెలుసా? అయ్యా, నేను భయంకరమైన ఉపద్రవంలో ఉన్నాను అనేసి ప్రార్థన చేస్తున్నాడు. ఎప్పుడైతే ప్రార్థన చేశాడో దేవుడు ఆ మొరాలకించి ప్రత్యుత్తరం ఇచ్చాడంట. హల్లెలూయా. నేను చెప్తున్న మాట ఏంటంటే, దేని బిడ్డలారా, చేప కడుపులో ఉన్నవాడు పెదవులు తెరిచి ప్రార్థన చేయగలడా? చేప కడుపులో ఉన్నవాడు గట్టిగా అరిసి ప్రార్థన చేయగలడా? చేప కడుపులో ఉన్నవాడు ఏ పరిస్థితిలో ప్రార్థన చేయగలడు? ఈ రాత్రి కాలం ముందు నువ్వు అటువంటి పరిస్థితిలో ఉన్నావేమో, నీకున్న శ్రమను బట్టి, నీకున్న ఇరుకుని బట్టి, నీకున్నటువంటి పరిస్థితిని బట్టి, ఇదిగో నువ్వు కనీసం పెదవులు తెరిచి ప్రార్థించలేనటువంటి పరిస్థితుల్లో మీరున్నారేమో. నా దేవుడు అంటూ ఉన్నాడు, మీరు మనసులో చేస్తున్న ప్రార్థన నా సన్నిధికి చేరి ఉన్నది కాబట్టి ఈ ప్రార్థనకి నేను జవాబిస్తూ ఉన్నాను. హల్లెలూయా. నువ్వు చేసే ప్రతి ప్రార్థన నువ్వు ప్రార్థించలేకపోవచ్చు, అరవలేకపోవచ్చు, కూర్చుని మోకరించలేని పరిస్థితులు నువ్వు ఉండొచ్చు. అయినప్పుడు కూడా నువ్వు చేస్తున్న ప్రార్థన దేవుని సన్నిధికి చేరి ఉన్నది. ఆయన ప్రార్థనకి జవాబు దయచేస్తాడు. చేప కడుపులో ఉన్నవాడి ప్రార్థనే దేవుడు విన్నాడు. నీ ప్రార్థన కూడా దేవుడు విని నీకు జవాబు దయచేస్తాడన్న ప్రత్యుత్తరం ఇచ్చేటువంటి దేవుడు ఎవరు? యేసయ్యా. నీ ప్రతి ప్రార్థనకి జవాబునిచ్చేటువంటి దేవుడు. ఏం దొరుకుతుంది యేసయ్య దగ్గర? నీ ప్రతి ప్రార్థనకి సమాధానము, ఐశ్వర్యం, ఆశీర్వాదం దేవుని దగ్గర దొరుకుతుంది. హల్లెలూయా. కాబట్టి చివరి మాటగా నేను చెప్తున్న మాట ఏంటంటే, సామెతల గ్రంథం 10వ అధ్యాయం 24వ వచనం, భక్తిహీనుడు దేనికి భయపడినా అదే వాని మీదకి వచ్చును, నీతిమంతులు ఆశించినది వారికి దొరుకుతుంది. హల్లెలూయా. నీతిమంతులుగా నువ్వు తీర్చబడి, అప్పటిదాకా పాపంలో శాపంలో ఉన్న నీవు యేసు దగ్గరికి వచ్చి నీతిమంతుడిగా బాప్తిసం తీసుకుని నీతిమంతుడిగా మార్చబడి సంఘంలో చేర్చబడిన తర్వాత నువ్వు ఆశించింది దేవునికి ఇస్తాడంట. హల్లెలూయా. నీతిమంతులు ఆశించింది వారికి దొరుకు. ఈరోజు నువ్వేదైతే ఆశిస్తూ ఉన్నావో, దేవుడు నమ్ముకున్న తర్వాత ఆశిస్తూ ఉన్నావో, నువ్వు నీతిమంతుడిగా తీర్చబడి ఆశిస్తూ ఉన్నావో, ఇదిగో దేవుడు అది మీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతవరకు నీతిమంతుడిగా లేము అడగలేదు. నీతిమంతులుగా లేమేమో, ఒకవేళ ఇంకా జరగట్లేదంటే ఇంకా నీతిమంతులుగా మనం తీర్చిదిద్దబడలేదేమో. ఇప్పటికైనా సరే దేవుడి దగ్గర నీతిమంతులుగా తీర్చబడండి. అసలు నీతిమంతులు అంటే ఎవరు అనేటువంటి మాట మీ ధ్యానం మీకు చూపిస్తాను. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది. ఊజు దేశమందు యోబు అను ఒక మనుష్యుడుండెను. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడును దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనంను విస్తారించిన వాడు. హల్లెలూయా. నీతిమంతులకు ఉండవలసిన లక్ష్యం ఏంటో తెలుసా దేవుని బిడ్డలారా? మొదట యథార్థత ఉండాలి. రెండవదిగా న్యాయవంతుడిగా ఉండాలి. అందరికి కూడా సమానమైన న్యాయం తీర్చాలి. మూడవదిగా దేవుని యందు భయం కలిగి ఉండాలి, భక్తి కలిగి ఉండాలి. నాలుగవదిగా చెడుతనంను విసర్జించిన వాడు అయితే, ఈ 4 నీకుండి నీతిమంతుడికి నువ్వు జీవించినట్లయితే ఆ యేసయ్య నీతిమంతుడు నీవు ఆశించిన ప్రతి ఒక్కటి కూడా మీకు దయచేస్తాను. కాబట్టి దేవుని బిడ్డలారా, చివరిగా చెప్తున్నాను, ఏదైతే మీరు అనుకుంటున్నారో పేతురు వలె యేసయ్య దగ్గర ఏమి దొరుకున ఆలోచన కలిగి ఉన్నారా? ఇదిగో యేసయ్య దగ్గర రక్షణ దొరుకుతుంది, యేసయ్య దగ్గర కృప దొరుకుతుంది, యేసయ్య దగ్గర క్షమాపణ దొరుకుతుంది, యేసయ్య దగ్గర నీ ప్రార్థనకి జవాబు దొరుకుతుంది, యేసయ్య దగ్గర నిన్ను నీతిమంతుడిగా తీర్చి నీవు ఆశించిన దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా. అట్టి కృప దేవుడు మీకు దయచేయండి గాక. మీకోసం ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి యేసయ్య, నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఇక్కడ ఉన్న ప్రతి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి, సంఘాన్ని పరిచయం దీవించండి. ఆన్లైన్ ద్వారా ఎవరైతే తండ్రి దేవా ఈ వాక్యాన్ని వింటూ ఉన్నారో ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి
వారు తండ్రి ఆశించినది యేసు దగ్గర ఏం దొరుకుతుందని ఆలోచన కలిగి ఉన్నారేమో. ఈ సమయంలో మాట్లాడిన ప్రతి మాట వీరి జీవితంలో నెరవేర్చుకోండి. యేసు నామములో అడిగి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమున మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా అనేకమైన వర్తమానాలు మీరు వినడానికి ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. అదే రీతిగా మీరు ప్రతి ఆదివారం ఉదయం 9 గంటలకి రాజమండ్రిలో ఉన్న మోరంపూడి జంక్షన్లో మరి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటలకు ఆరాధన జరుగుతుంది. తప్పకుండా రండి, మీరు ఆశీర్వదించబడతారు. నేను వాక్యాన్ని అందిస్తాను, ఆరాధన చేస్తాను. 9 గంటల నుండి 12 గంటల వరకు ఆరాధన జరుగుతుంది. అటు అందరూ రండి. రాజమండ్రి చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరు కూడా రండి. ఇంకను దేవుని బలమైన పరిచర్య చేద్దాము, స్వార్థ పరిచర్య చేద్దాము. ఇప్పుడు ఈ ఆరాధన క్రమంగా ఆశీర్వాదకరంగా దేవుని నడిపించుగాక. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ లార్డ్.